హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్నింగ్ మనం నిఫ్టీలో ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ చేసాము. సో ఎప్పుడైతే ఈ మిడిల్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో, దెన్ వీ హ్యావ్ డిడ్ ఏ ట్రేడ్ అండ్ వీ క్యాప్చర్డ్ దిస్ అనమాట. ఓకే, సో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ త్రీ ఇండెక్సెస్లో మనం ట్రేడ్ చేస్తున్నాం. ఓకే, సో మార్నింగ్ ఏ ట్రేడ్స్ అయితే మనం మాట్లాడుకున్నామో అన్ని స్ట్రైక్స్ అనేవి మనకి గుడ్ బెనిఫిట్సే ఇచ్చాయన్నమాట. ఓకే, ఒకసారి చెక్ చేయాలంటే ఈరోజు మార్నింగ్ లైవ్ చూడండి. ఓకే, అండ్ ఇలాంటి మూవ్ ఉంటుంది. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుంది, లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన అప్ సైడ్ మూవ్ ఉంటుంది అనేది మనము ఫ్రైడేనే మాట్లాడుకున్నాం అనమాట. సో ఫ్రైడే అనాలిసిస్ వీడియో కూడా ఉంది, ఒకసారి అది కూడా మీరు చూడండి. అంటే ఫ్రైడే రోజు మండే అనాలిసిస్ వీడియో పెట్టామన్నమాట. ఎందుకంటే మార్కెట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే బయింగ్ లెవెల్ దగ్గరికి వచ్చి ఆగింది. సో అక్కడి నుంచి కొంతమంది బయర్స్ మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో మనం అనుకున్నట్లుగానే అప్ సైడ్ మూవ్ ఈరోజు వచ్చింది అండ్ వీ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ గుడ్ అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. సో ఇలాంటి లెర్నింగ్స్ మీకు కావాలి అనుకుంటే దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ అనమాట. సో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మార్కెట్ రిలేటెడ్ ఏదైనా మీకు క్వైరీస్ ఉన్నా కూడా, కోర్స్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో విల్ డిస్కస్ దేర్ అనమాట. దిస్ వన్ థింగ్. అండ్ రేపటికి మనం మార్కెట్లో ఎలాంటి ట్రేడ్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి అనేది మనం చూస్తే, సో రేపు ఎలాంటి ట్రేడ్స్ని చూద్దాం ఫ్రెండ్స్. సో రేపు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి రేపు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి మార్కెట్ అనేది మనకు ఈ ఏరియాస్లో ఉంది. ఓకే, రేపు ఎక్స్పైరీ కదా, సో రేపు వెరీ కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి. సో మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయితే ఇది పొటెన్షియల్ సెల్లింగ్ లెవెల్. సో ఈ ఏరియా నుంచి పొటెన్షియల్గా సెల్లర్స్ అనేవాళ్ళు డౌన్ సైడ్ పుష్ చేసేదానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, లేదు మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఫెయిల్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు వీ కెన్ డూ ఏ స్మాల్ పీఈ ట్రేడ్ అనమాట. ఓకేనా, లేదు మార్కెట్ అనేది మనకు ఈ లెవెల్స్కి రీచ్ అయితే ఇక్కడ పొటెన్షియల్ బయర్స్ ఉంటారు, ఇక్కడ నుంచి ఒక గుడ్ మూవ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ రేంజ్ బౌండ్లో రేపు మార్కెట్ ఉండడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ సెల్లర్స్ పొటెన్షియల్గా వస్తే బ్రేక్ అయితే ఈ లోస్ కూడా బ్రేక్ అవ్వచ్చు. ఓకేనా, సో రేపు మనం ఈ 3 లెవెల్స్ని మనం యూటిలైజ్ చేసుకొని, సో మార్కెట్ ఓపెనింగ్స్ని బేస్ చేసుకొని, రేపు గ్లోబల్ సినారీస్ని మనం బేస్ చేసుకొని, ఓకే, సో మనం ట్రేడ్స్ అనేవి గ్లోబల్ మార్కెట్ సినారీస్ కూడా బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఎవ్రీడే మార్నింగ్, ఓకే, సో 9 o'clock ఆర్ 9-10, సో అట్లాగా మనం లైవ్కి వస్తున్నాం. సో లైవ్లో కూడా కాల్స్ చెప్తున్నాం. ఓకే, సో యూ కెన్ జాయిన్ ద లైవ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రాఫిట్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.